హలో ఫ్రెండ్స్, పియాజో రీసెంట్ గా తన టాప్ అండ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా అపే ఈసిటీ అల్ట్రాని లాంచ్ చేసింది కదా. మరి ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క కాంపిటీటర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలతో మనము దీన్ని కంపారిజన్ చేసి తెలుసుకుంటున్నాము. దీంట్లో ఎంత పర్ఫార్మెన్స్ వస్తుంది, తీసుకునే విధంగా ఉందా లేదా అనేది. అయితే లాస్ట్ 2 వీడియోస్ లో మనం అపే ఈసిటీ అల్ట్రాని మహేంద్ర ట్రియో ప్లస్ తో కంపారిజన్ చేశాం, మరియు బజాజ్ గోగో P7012 తో కూడా కంపారిజన్ చేశాం. ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల కన్నా అపే ఈసిటీ అల్ట్రాలో బెటర్ పర్ఫార్మెన్స్ మనకు వస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఆ వీడియో చూడకుంటే ఐకార్డ్ లో లింక్ చేస్తాను, ఆ వీడియో తప్పకుండా చూడండి. అయితే ఈ వీడియోలో మనము అపే ఈసిటీ అల్ట్రాని టీవీఎస్ తరపున వచ్చే టీవీఎస్ కింగ్ ఈ మ్యాక్స్ తో కంపారిజన్ చేద్దాము. ఎందుకంటే మార్కెట్ కింగ్ ఇప్పటి వరకు పాత కంపెనీస్ ఏవైతున్నాయో అందులో అన్నిటికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ మనకు టీవీఎస్ కింగ్ లోనే వస్తుంది. కాబట్టి ఈ వీడియోలో మనం ఈ రెండింటి మధ్య కంపారిజన్ చేస్తే మనకు టీవీఎస్ నిజంగానే కింగ్ ఉందా లేదంటే అపే కొత్త కింగ్ గా వస్తుందా అనేది మనకు అర్థమవుతుంది. ఇది కాకుండా ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల ఎక్స్షోరూమ్ ప్రైస్ లో 93,000 ప్రైస్ డిఫరెన్స్ ఉంది. మరి 93,000 ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, టీవీఎస్ కి ఇవ్వాలా పియాజోకి ఇవ్వాలా అనేది మనము ఈ వీడియోలో చూద్దాము. మరి ఎక్కువ ఇచ్చినప్పుడు మనకు ఎక్కువ పర్ఫార్మెన్స్ వస్తుందా లేదా తక్కువ పర్ఫార్మెన్స్ వస్తుందా, ఏ రేంజ్ కోసం అని మనం ఇంత అమౌంట్ ఇవ్వాలి అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈ వీల్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా క్లిక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా. అయితే ఫ్రెండ్స్, ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు రెగ్యులర్ L5M కేటగిరీలోనే వస్తాయి. కాబట్టి ముగ్గురు ప్యాసింజర్ మరియు ఒక డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ, అంటే ఓవరాల్ గా నలుగురు కూర్చునే అవకాశం ఉంది ఇందులో. అఫీషియల్ గా అన్అఫీషియల్ గా మనం కూర్చోబెట్టాలంటే దీని బిల్డ్ క్వాలిటీ మరియు వీల్ బేస్ బెటర్ ఉండాలి కదా. మరి దీని బిల్డ్ క్వాలిటీ డిజైన్ చూసుకున్నట్లయితే అపే ఈసిటీ లో మనకు రెగ్యులర్ డిజైన్ అంటే అపే ఈసిటీ డిజైన్ మనకు ఇందులో కూడా వస్తుంది. కాకపోతే బిల్డ్ క్వాలిటీలో ఈ రెండు కూడా మెటల్ బాడీ మరియు సాఫ్ట్ రెజిన్ అందిస్తున్నాయి. ఇక ఎక్కువ మందిని కూర్చొని పెట్టుకోవాలంటే కొంచెం స్పేస్ కూడా ఎక్కువ ఉండాలి కదా. మరి వీల్ బేస్ చూసుకున్నట్లయితే అపే ఈసిటీ అల్ట్రాలో మనకు 1920mm వీల్ బేస్ మరియు 170mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. మరియు టీవీఎస్ కింగ్ ఈ మ్యాక్స్ 2000mm వీల్ బేస్ మరియు 185mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ నేను చెప్తున్నానో అది ఓన్లీ డ్రైవర్స్ కూర్చున్నాం కానీ, అంటే మనం డ్రైవర్ ప్యాసింజర్ కూర్చున్నాం కానీ ఇంకేమైనా ఎక్కువ లగేజ్ అట్లాంటివి వేసినామంటే కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే మనం ఒకసారి ఈ ఆటో రిక్షాలు తీసుకున్నామంటే పొద్దున సానం దీని మీదనే డ్రైవ్ చేస్తుంటాము, దీని మీదనే సంపాదిస్తుంటాం. కాబట్టి సస్పెన్షన్ బెటర్ ఉండాలి. అయితే అబే ఈసిటీ అల్ట్రాలో ఫ్రంట్ లో లీడింగ్ ఆర్మ్ కాయిల్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ డంపర్ తో వస్తుంది. రియర్ సైడ్ రబ్బర్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ డంపర్ తో వస్తుంది. అయితే టీవీఎస్ కింగ్ ఈ మ్యాక్స్ లో మనకు ఫ్రంట్ లో లీడింగ్ ఆర్మ్ విత్ కాయిల్ స్ప్రింగ్ మరియు రేర్ సైడ్ హైడ్రాలిక్ డంపర్ విత్ కాయిల్ స్ప్రింగ్ తో వస్తుంది. కంఫర్ట్ విషయంలో, సస్పెన్షన్ విషయంలో కొంచెం టీవీఎస్ లో కొంచెం బెటర్ కంఫర్ట్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రేర్ సైడ్ మనకి ఇక్కడ బెటర్ సస్పెన్షన్ ఉంది. అదే అపే ఈసిటీలో మనకు రబ్బర్ స్ప్రింగ్ ఉంది కాబట్టి కొంచెం అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ అందులో ఉండదు. కొన్ని దినాలకే లబ్బర్స్ హార్డ్ అయిపోతాయి. హార్డ్ అయినాక మళ్ళీ దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకు. కాబట్టి దాని మెయింటెనెన్స్ కూడా ఎక్కువనే ఉంటుంది. అయితే సేఫ్టీ విషయంలో మాత్రం ఈ పాత కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మహేంద్ర, బజాజ్, టీవీఎస్, అపే ఎటువంటి చేంజెస్ చేస్తలేదు. అవే డ్రమ్ బ్రేక్స్ కంటిన్యూగా ఇందులో కూడా ఇస్తున్నది. అంటే ఎలక్ట్రిక్ వచ్చినప్పటికీ కూడా చాలా వరకు ఈ ఆటో రిక్షాలో ఎటువంటి చేంజెస్ చేయకుండానే తీసుకొస్తున్నారు. అయితే బ్రేకింగ్ సిస్టంలో అవే డ్రమ్ బ్రేక్స్ తీసుకొచ్చారు. ఇక బాడీ బిల్డ్ క్వాలిటీలో లాంటివి చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సేమ్ టు సేమ్ మనకు వస్తాయి. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో మనకి వీటితో పాటు ఎన్నో ఫీచర్స్ వీళ్ళు అందిస్తున్నారు. ఇప్పుడు టీవీఎస్ తీసుకున్నామంటే అందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ వల్ల మనకు టర్న్ బై టర్న్ నావిగేషన్ అట్లాంటి ఫీచర్స్ ఉన్నాయి. అదేవిధంగా అపే ఈసిటీ అల్ట్రాలో కూడా మనకు మొబైల్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉంది. అందులో మనము వెహికల్ డయాగ్నోస్ట్ చేయొచ్చు. అంటే బ్యాటరీ ఎంత పర్సెంట్ ఉంది, వెహికల్ ఎంత హెల్త్ ఎలా ఉంది, మోటార్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే విషయాలన్నీ అన్ని తెలుసుకోవచ్చు. అయితే ఆ వీడియోలో లింక్స్ నేను ఐకార్డ్ లో ఇస్తాను. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఆ వీడియోలోని ఒక్కసారి తప్పకుండా చూడండి. ఇక పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే అపే ఈసిటీ అల్ట్రాని మనం 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో నడిపించవచ్చు. కానీ టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ని మనం 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో నడిపించవచ్చు పవర్ మోడ్ లో. ఇక ఈకో మోడ్ సపరేట్ ఉంది కాబట్టి అందులో కొంచెం తక్కువ స్పీడ్ వస్తుంది. ఎందుకంటే కొంచెం రేంజ్ ఎక్కువ కావాలి కదా. రేంజ్ ఎక్కువ కావాలంటే స్పీడ్ తక్కువ చేసుకోవాలి. కాకపోతే టాప్ స్పీడ్ వచ్చేసరికి ఇక్కడ టీవీఎస్ లో మనకు ఎక్కువ వస్తుంది. మోటార్ స్పీడ్ ఎక్కువ అంటే దాంట్లో మంచి మోటార్ ఫిట్ అయి ఉండాలి కదా. మరి అపే ఈసిటీ అల్ట్రాలో ఏ మోటార్ ఫిట్ అయిందో ఇప్పటి వరకు క్లెయిమ్ చేయలేదు. కాకపోతే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో మనకు పిఎంఎస్ మోటార్ వస్తుంది. మోటార్ ఏదొస్తే మనకేముంది, మంచి మోటార్ పర్ఫార్మెన్స్ ఉంటే చాలు అనుకుంటే అపే ఈసిటీ అల్ట్రాలో 9.5 కిలోవాట్ పిక్ పవర్ 45 Nm టోర్క్ వస్తుంది. మరియు టీవీఎస్ కింగ్ ఈ మ్యాక్స్ 11 కిలోవాట్ పిక్ పవర్ 40 Nm టోర్క్ తో వస్తుంది. ఇక్కడ రెండిట్లో ఏదో ఒక కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అపే ఈ సిటీలో మనకు టోర్క్ కొంచెం ఎక్కువ ఉంది. అదే టీవీఎస్ కింగ్ ఈ మ్యాక్స్ లో పవర్ కొంచెం ఎక్కువ ఉంది. అయితే కొంచెం టోర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రతిసారి మనము గ్రేడబిలిటీ ఎక్కువ వస్తుందని అనుకుంటున్నాం కదా. కానీ ఈడ రివర్స్ అయిపోయింది. అపే ఈ సిటీ అల్ట్రా 28% గ్రేడబిలిటీతో వస్తుంది. అదే టీవీఎస్ కింగ్ ఈ మ్యాక్స్ 31% గ్రేడబిలిటీతో వస్తుంది. అంటే ఇది రన్నింగ్ గ్రేడబిలిటీ, స్టాండప్ గ్రేడబిలిటీ అంటే మనం నిలబెట్టిన తానే
దాంట్లోనే ఎక్కువ మందిని వేసుకొని ఏదైతే గ్రేడబిలిటీ మనకు జనరేట్ అవుతుందో ఆ గ్రేడబిలిటీ కాదు, రన్నింగ్లో ఏదైతే వెహికల్ రన్ చేస్తున్నప్పుడు ఏదైతే గ్రేడబిలిటీ వస్తుందో అది ఈ గ్రేడబిలిటీ. అయితే ఒక ఆటో రిక్షా తీసుకోవాలనుకునేటప్పుడు అన్నిటికన్నా ముందు మనం ఇదే అడుగుతాము, రేంజ్ ఎంత ఇస్తుంది, సింగిల్ ఛార్జ్లో ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేయొచ్చు అనేది. అయితే అపే ఈ సిటీ అల్ట్రాలో మనకు 236 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ వస్తుంది మరియు టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ మాత్రం 179 కిలోమీటర్ల రేంజ్తో వస్తుంది. అంటే సర్టిఫైడ్ రేంజ్లో ఇవి రెండు కూడా ఆన్ రోడ్ డ్రైవింగ్ రేంజ్ ఏదైతే ఉందో అది డిఫరెంట్గా మనకు వస్తుంది. అయితే ఇక్కడ రేంజ్ ఒకటే చూసి తీసుకోవాలంటే దాని మీద డిపెండ్ కావద్దు, ఎందుకంటే రేంజ్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాటరీ ఎంత వస్తుందో మనం చూసుకోవాలి. అంటే బ్యాటరీ ఎంత ఎక్కువ ఉంటే అంత రేంజ్ మనం కన్ఫర్మ్గా తీసుకోవచ్చు ఆన్ రోడ్ పైన. అయితే ఈ రెండిట్లో వచ్చే బ్యాటరీ చూసుకున్నట్లయితే అపే ఈ సిటీ అల్ట్రాలో మనకు లిథియం అయాన్ బ్యాటరీ వస్తుంది మరియు టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్లో లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ వస్తుంది. అంటే లేటెస్ట్గా ఏదైతే బ్యాటరీ ఇన్స్టాల్ చేస్తున్నాయి అన్ని కంపెనీస్ అదే బ్యాటరీ మనకి ఇందులో వస్తుంది. అయితే బ్యాటరీ కెపాసిటీ పరంగా చూసుకున్నట్లయితే అపే ఈ సిటీ అల్ట్రాలో 10.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ వస్తుంది. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో మాత్రం 9.2 కిలోవాట్ అవర్. అంటే టోటల్ గా ఈ రెండు మధ్య 1 కిలోవాట్ అవర్ బ్యాటరీ డిఫరెన్స్ ఉంది మనకు. కాబట్టి రేంజ్ కూడా మాక్సిమం ఆన్ రోడ్ రేంజ్ అయినా కూడా డిఫరెంటే వస్తుంది. అంటే అపే ఈ సిటీలో కొంచెం ఎక్కువ రేంజే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రేంజ్ తర్వాత సెకండ్ మన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఛార్జింగ్ ఎంత టైంలో అవుతుంది. అపే ఈ సిటీ అల్ట్రాలో మరియు ఈవీ మ్యాక్స్ లో కూడా మనకు 3 కిలోవాట్ ఆబోర్డ్ ఛార్జరే వస్తుంది. కాబట్టి టైమింగ్ కూడా సేమ్ ఉంటుందని అనుకుంటున్నాం, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంది. ఎందుకంటే అపేలో కొంచెం బ్యాటరీ పెద్ద ఉంది కదా, దాన్ని మనము 3 గంటల 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ని మనము 3 గంటల 30 నిమిషాలు, అంటే దాదాపుగా 15 నిమిషాల ఛార్జింగ్ టైం డిఫరెంట్ ఉంది ఈ రెండింటి మధ్య. 15 నిమిషాలు ఎక్కువ ఛార్జ్ చేసినామంటే కొంచెం ఎక్కువ రేంజ్ వస్తుందని అనుకోవాలి సింపుల్ గా. అయితే ఈవీ రెవల్యూషన్ స్టార్ట్ అయినాక అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే దాని వారంటీ. ఎందుకంటే ఆఫ్టర్ సేల్ సర్వీస్ బయట చేయించలేము కాబట్టి కంపెనీ ఏ విధంగా రెస్పాన్స్ అవుతుందో దానిపైనే మన ఎక్స్పీరియన్స్ ఆధారపడి ఉంటుంది. తీసుకున్న కొత్త ఆటో అయినా పర్లేదు, మనము షోరూమ్ చుట్టూ తిరగాలి సర్వీసింగ్ కోసం, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చాలా ఇబ్బంది అవుతుంది. అదే ఎటువంటి ప్రాబ్లం రాకుండా 6 సంవత్సరాలు నడిచినా కూడా మనకు బెటర్ ఉంటుంది. అయితే వారంటీ విషయంలో మాత్రం ఈ రెండు కంపెనీస్ కూడా బెటర్ వారంటీ ఇవ్వడానికి ట్రై చేశాయి. అపే ఈ సిటీ అల్ట్రాలో 5 years లేదా 2,25,000 కిలోమీటర్ పైన వారంటీ వస్తుంది. అదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ 6 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ల పైన వారంటీ వస్తుంది, ఎక్స్టెండెడ్ వారంటీతో కలుపుకొని. అంటే బెటర్ వారంటీ వీళ్ళు ఇవ్వడానికి ట్రై చేశారు. కాకపోతే మనం దీనిపైనే ఆధారపడి ఉంటాం కాబట్టి రోజు ఎన్నో కిలోమీటర్లు మనము రోజు 200 నడిపించవచ్చు, 300 నడిపించవచ్చు. మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి మనం ఎన్ని కిలోమీటర్లు నడిపిస్తాం, అంటే ఎంత ఎక్కువ నడిపిస్తే అంత ఆదాయం వస్తుందని మనకు తెలుసు కదా. అయితే మనం రోజు ఎక్కువ కిలోమీటర్లు నడిపించాలని ట్రై చేస్తున్నాం కాబట్టి వారంటీ కిలోమీటర్లు ఎక్కువ ఉంటే బెటర్, మనకు సంవత్సరాలు కాదు వారంటీ కిలోమీటర్లు ఎక్కువ ఉంటే బెటర్. కాబట్టి అపే ఈ సిటీలో కొంచెం బెటర్ వారంటీ వస్తుంది. ఇక ఎక్కువ నడిపించాము, ఒక 50-100 కిలోమీటర్లు నడిపిస్తామంటే వాళ్ళకు ఇయర్స్ బాగుంటుంది. ఇయర్స్ ఎక్కువ ఉంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే 6 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాల లోపు మనం సంవత్సరానికి 50,000 నడిపించినా కూడా 3 సంవత్సరాలనే అయిపోతుంది. కాబట్టి ఎక్కువ సంవత్సరాలు ఉంటేనేమో, అంటే తక్కువ మనం నడిపిస్తున్నామంటే ఎక్కువ సంవత్సరాలు ఉండాలి, ఎక్కువ నడిపిస్తున్నామంటే కిలోమీటర్లు ఎక్కువ ఉండాలి. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకోండి. అంటే మీరు డైలీ ఎంత ట్రావెల్ చేస్తున్నారో ముందు క్యాలిక్యులేట్ చేసుకొని తర్వాత వారంటీని డిసైడ్ చేసుకోండి. అయితే కొన్ని కంపెనీస్ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి మీరు అది కూడా తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఇక టోటల్గా ఏది ఎలా ఉన్నా కూడా ప్రైస్ పైన డిపెండ్ అయి ఉంటుంది మనం ఈ ఆటో రిక్షాని తీసుకోవాలా లేదనేది. అయితే అపే ఈ సిటీ అల్ట్రా యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,88,000 నుంచి. అదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 2,95,000 నుంచి. టోటల్ గా మనము అపే ఈ సిటీ కోసము 93,000 ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. రీజన్ సింపుల్, 1 కిలోవాట్ అవర్ బ్యాటరీ మీకు ఎక్కువ వస్తుంది. అంటే 1 కిలోవాట్ అవర్ బ్యాటరీకి ఇంత అమౌంట్ ఎక్కువ ఇవ్వాలన్నా, పవర్ పరంగా చూసుకున్నా ఏది చూసుకున్నా కూడా మనకు టీవీఎస్ బెటర్ అనిపిస్తుంది. కాకపోతే రేంజ్ కోసం పోయినట్లయితే 93,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ పైన, ఆన్ రోడ్ ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ ఎక్స్షోరూమ్ ప్రైస్ పైనే 93,000 ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కువ ఇచ్చే ముందు మనము ఇందులో ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఇప్పుడు చెప్పుకున్న విషయాల్లో పాజిటివ్ పాయింట్స్ చూసుకో. అపే ఈ సిటీ అల్ట్రాలో మనకు కొంచెం హయ్యర్ టోర్క్ వస్తుంది, లాంగర్ రేంజ్ వస్తుంది, ఎందుకంటే బ్యాటరీ ఎక్కువ ఉంది మరియు అదే విధంగా కొంచెం కిలోమీటర్లో వారంటీ ఎక్కువ ఉంది. ఇక అదే టీవీఎస్ కింగ్ ఈ విషయానికి వచ్చేసరికి ఈ ఏవైతే చెప్పానో అల్ట్రాలో అవి కాకుండా మిగతా అన్ని పాజిటివ్ పాయింట్సే ఉన్నాయి. టాప్ స్పీడ్ ఉంది, ఎక్కువ స్పీడ్ ఉంది, మరియు పీక్ పవర్ ఎక్కువ ఉంది, మరియు గ్రేడబిలిటీ ఎక్కువ ఉంది, మరియు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 15 నిమిషాలు ఛార్జింగ్ అనుకోండి ఎందుకంటే బ్యాటరీ తక్కువ ఉంది. ఇక వారంటీ ఇయర్స్లో ఎక్కువ ఉంది. ఇక లో ప్రైస్ పాయింట్ పైన వస్తుంది, కొంచెం ప్రైస్ తక్కువ ఉంది, అంటే కొంచెం కాదు దాదాపుగా ₹1,00,000 తక్కువ ఉంది. ఇక కామన్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో కూడా బిల్డ్ క్వాలిటీ మరియు అట్లాంటి చిన్న చిన్న విషయాలు సేమ్ వస్తాయి. కాకపోతే డ్రమ్ బ్రేక్స్ మరియు 3 కిలోవాట్ ఆబోర్డ్ చార్జర్ సేమ్ చూడడానికి అనిపిస్తుంది. మేజర్ డిఫరెన్స్ వచ్చేసి అంటే మేజర్ కామన్ ఫీచర్స్ వచ్చేసరికి
అయితే ఫ్రెండ్స్ ఇది పియాజో తరపున వచ్చే అపే ఈసిటీ అల్ట్రా మరియు టీవీఎస్ తరపున వచ్చే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో మీరు ఏది తీసుకోవడానికి ఇష్టపడతారు? ఒకవేళ ఈ రెండిట్లో ఏదో ఒక ఆటో రిక్షా మీరు నడిపిస్తున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి, నలుగురికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హై బటన్ ని కూడా క్లిక్ చేయండి మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.